వెల్కమ్ టు మెగా టీవీ. కొన్ని రోజుల్లో 2025 సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం. 2026 కొత్త సంవత్సరానికి కొత్త ఆశలు లక్ష్యాలతో వెల్కమ్ చెప్పాలని అనుకుంటున్నాం. అయితే ఈలోపే ఓ ప్రిడిక్షన్ అందరినీ ఆందోళనలో పడేసింది. ఇంతకీ ఆ జోస్యం ఏంటి? 2026లో ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతుంది? ఎందుకంత భయపడుతున్నారు? వాటికి పరిష్కార మార్గాలు లేవా? ఇంతకీ ఆ జోస్యం చెప్పింది ఎవరు అనేది మెగా టీవీలో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. 2026 న్యూ ఇయర్ కు వెల్కమ్ చెబుదామనే లోపే బాబా వంగ ఎంట్రీ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా ఈమె ప్రెడిక్షన్స్ జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన అంచనాలు ఎన్నో నిజమయ్యాయి. బల్గేరియాకు చెందిన ఈ అంధ జ్యోతిష్యురాలు 1911లో జన్మించారు. 1996లో మరణించారు. అతి చిన్న వయసులోనే కంటి చూపుని కోల్పోయారు. ఆ తర్వాతే బాబా వంగాకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని చెబుతారు. తన జీవిత కాలంలో ఆమె చెప్పిన అనేక అంచనాలు తర్వాతి కాలంలో నిజమయ్యాయని నమ్ముతారు. కరోనా మహమ్మారి, గల్ఫ్ యుద్ధం, భూకంపాలు వంటి అనేక సంఘటనలు ఆమె మాటలకు దగ్గరగానే జరిగాయి. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రవాద దాడులు, రష్యా ఉక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి బాబా వంగ చెప్పిన జోస్యం ఫలించింది. దాంతో నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్ గా ఆమె గుర్తింపు పొందారు. బాబా వంగ చనిపోయిన దశాబ్దాల తర్వాత కూడా ఆమె జ్యోతిషం అంచనాల గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె చెప్పిన విషయాలు దాదాపు నిజమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, కరోనా వైరస్ వంటి అనేక సంఘటనల గురించి ఆమె చెప్పిన అంచనాలన్నీ నిజమయ్యాయి. ప్రతి ఏడాది బాబా వంగ అంచనాలు నిజమవుతూనే వస్తున్నాయి. దీంతో 2026 సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ బాబా వంగ అంచనాలు అలజడి రేపుతున్నాయి. ప్రపంచ యుద్ధం, ఏలియన్లతో మొదటి పరిచయం, కృత్రిమ మేధస్సు ఆధిపత్యం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారం ఖరీదైనదిగా మారడం, అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశం వంటి భయానక విషయాలు కలిగి ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల గురించి ఆమె అంచనాలతో పాటు మానవులు సృష్టించిన యంత్రాలు మానవులనే నాశనం చేస్తాయన్న మాటలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలా మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశాలు ఉంటాయని ఆమె తన అంచనాల్లో ఉందని తెలుస్తోంది. అత్యంత భయానక అంచనాల్లో మూడవ ప్రపంచ యుద్ధం ఉంది. 2026లో చైనా, రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తత పెరిగి తైవాను, మిడిల్ ఈస్ట్, దక్షిణ చైనా సముద్రంలో పెద్ద యుద్ధం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యుద్ధం భూభాగాలను దాటి ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం, చైనా తైవాన్ వివాదం ఆమె అంచనాలకు దగ్గరగా ఉన్నాయి. 2026లో ఏలియన్ కాంటాక్ట్ జరుగుతుందని బాబా వంగ అంచనా వేశారు. భారీ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి మానవులతో మొదటి సంప్రదింపు జరుపుతుందని చెప్పారు. ఇక 2026లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రకృతి విపత్తుల గురించి అంచనా వేశారు. భారీ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, హీట్ వేవ్, క్లౌడ్ బర్స్ట్ వంటి తీవ్ర వాతావరణ మార్పులు దాదాపు 8% భూభాగాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేశారు. ఈ విపత్తులు యుగాంతానికి సంకేతాలుగా చెప్పారు. ఇలా 2026లో జరగబోయే బాబా వంగ అంచనాలు కొంతవరకు ఆందోళనకరంగా ఉన్నాయి. అయితే ఈ అంచనాలు నిజమైతే, ప్రపంచం మరో యుద్ధం వైపు నడిస్తే, మనిషి కంటే శక్తివంతమైన ఏఐ మన ఉద్యోగాలను కాజేస్తే, ప్రకృతి కోపం మన నగరాలను తుడిచేస్తే, భూమికి బయట వారు నిజంగానే మన దగ్గరకు వస్తే, ఇదే బాబా వంగ మిస్టరీ. జరిగినవి నిజమయ్యాయంటే రాబోయేవి కూడా నిజమవుతాయా? దీనికి సమాధానం కావాలంటే వేచి చూడాల్సిందే.